హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మనం కిచెన్ ఐటమ్స్ అయితే చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. అన్ని బిలో 120, 130 లోపే అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ చపాతీ చేసేదండి. ఇది మనకి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. హ్యాండ్తో కలపకుండా డోని మనం దీంతో కలిపేస్తే మిక్స్ అయిపోతుంది అని చెప్పి నాకు క్వాలిటీ అయితే బాగానే ఉంది. నేను చపాతీ పిండి కూడా కలిపి ట్రై చేశాను. ఓకే, బాగానే ఉంది. కానీ హ్యాండిల్ అనేది బారుగా ఉంటే బాగుండేది అనిపించింది. ఎవరికన్నా అవసరం అంటే తీసుకోండి. ప్రైస్ అయితే 70 రూపీస్. దాంతో కలిపినాక నాకేమనిపించింది అంటే బై హ్యాండ్ మనం చేతితో కలిపేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని అయితే నాకు అనిపించింది అనమాట. ఎవరికన్నా కావాలంటే తీసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గోల్డ్ స్పూన్స్ అండి. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. ఇవి కూడా తెప్పించాను అనమాట. అంటే డైలీ యూస్కి మనకి యూజ్ అవ్వకపోవచ్చు, ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు మనం సర్వ్ చేస్తాం కదా, అలాంటప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. బాగా మంచిగా గోల్డ్ కలర్ కదా, బాగా కనిపిస్తాయి. అలాగే బాగా ట్రెండీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ కూడా ఎక్కువ కాదు, జస్ట్ 80 రూపీసే అనమాట. డైలీ పర్పస్ కన్నా మనకి ఎవరికైనా గెస్ట్లకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ వచ్చేసి చూసారు కదా, క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఇది స్టీల్ మీద కోటింగ్ అనుకుంటా అండి, గోల్డ్ కోటింగ్ అయితే వేసున్నారు. వాళ్ళు అయితే మనకి డిస్క్రిప్షన్ బాక్స్లో స్టెయిన్లెస్ స్టీల్ అని ఇచ్చారండి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా గోల్డ్ కోటింగ్ పోయినా కానీ మనకి స్టీల్ అనేది ఉంటుందన్నమాట. స్టీల్ స్పూన్స్ అనేవి ఉంటాయి. ప్రైస్ 80 రూపీస్ అండి. 4 స్పూన్స్ వచ్చాయి మనకి. లెంత్ కూడా బాగున్నాయి. సో మనకి సర్వింగ్ బౌల్స్లో కూడా చక్కగా సరిపోతాయి అన్నమాట. స్వీట్స్ పెట్టినా కానీ, డిజర్ట్స్ పెట్టినా కానీ, లేదంటే మనం ఏమైనా సర్వ్ చేయాలనుకున్న పచ్చళ్ళు, చట్నీలు ఇట్లాంటి వాటికి కూడా మంచిగా సెట్ అవుతాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే ట్రై చేయండి. మనకి ఇంటికి ఎవరైనా గెస్ట్ లాగా వస్తారు, కొంతమంది మనం స్పెషల్గా ట్రీట్ చేయాలి అనుకుంటాము గెస్ట్ని. అలాంటప్పుడు ఇవి ట్రై చేస్తే మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుందన్నమాట. మేబీ వాళ్ళు ఎప్పుడు చూడకపోతే మిమ్మల్ని అడుగుతారు కూడా ఎక్కడ తీసుకొచ్చారు అని చెప్పేసి. నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది వాటర్ స్ప్రింక్లర్ అండి. అంటే మనం గిన్నెలు వాష్ చేసేటప్పుడు ఫ్లో అనేది ఒకటేలా పడుతుంది కదా, అలా కాకుండా ఇప్పుడు వర్షంలా పడుతుంది కదా, అలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఇది అదనమాట, నేను తెప్పించాను. మీషోలో అవైలబుల్ ఉంది. ప్రైస్ 120 రూపీస్. ఇదేంటంటే మనకి ఫ్లో ఒకటే దగ్గర పడదు. ఇది మనం ట్యాప్కి పెట్టాలన్నమాట. నేను షార్ట్లో చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది. అప్పుడు చూడండి, మనం ట్యాప్కి పెట్టినాక ఇలా ఓపెన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. లైక్ ట్యాప్ లాగా మీకు ఎక్కువ గ్యాప్ కావాలి అంటే ఓపెన్ అవుతుంది, లేదు అంటే ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. ఓపెన్ క్లోజ్ ఉంటుంది చూసారు కదా, వర్షం నీళ్ళలాగా లైక్ షవర్ వాటర్లా పడుతూ ఉంటాయి. మనకి ఈజీగా ఉంటుంది అనమాట గిన్నెలు క్లీన్ చేసుకునేటప్పుడు. ప్రైస్ 118 రూపీస్కి అయితే తీసుకున్నానండి. అదైతే నేను మా మమ్మీ ట్యాప్కి యూజ్ అవుతుంది అని తీసుకున్నాను. కొన్ని ట్యాప్స్కి యూజ్ అవుతుందండి, కొన్ని ట్యాప్స్కి యూజ్ అవ్వదు. మీరు తెప్పించుకొని ఫిట్ అయితే ఉంచుకోండి, లేదంటే రిటర్న్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ స్ట్రాల్ అయితే తీసుకున్నానండి. ప్లాస్టిక్ వీలైనంత వరకు నేను అవాయిడ్ చేస్తున్నాను, అందుకని స్టీల్వే తెప్పించాను అనమాట. సెట్ ఆఫ్ 4 అయితే వచ్చినాయి. ఒకటేమో 2 ఏమో స్ట్రైట్గా ఉంటాయి, మనకి 2 ఏమో కర్వ్ షేప్ ఉంటాయి అనమాట. 4 ఇలా సెట్ వస్తాయి. అలాగే క్లీనింగ్ బ్రష్ కూడా ఇస్తారు. మనం ఏమైనా జ్యూసెస్ తాగినా వెంటనే క్లీన్ చేయకపోతే స్ట్రాల్లో కూడా పేరుకుపోతుంది కదా, అది అలాంటప్పుడు క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అనమాట. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రైస్ 70 రూపీస్కి అయితే వచ్చిందండి ఈ సెట్ మొత్తం. నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక సెట్ ఉంది, నాకు ఇంకొకటి అవసరం పడుతుంది, అందుకని చెప్పి ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను అనమాట. 70 రూపీస్కి. నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానండి. క్వాలిటీ వైజ్గా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది నా దగ్గర సెకండ్ సెట్ అనమాట. నాకు అవసరం ఉంది కాబట్టి తెప్పించాను. మీరు చూడండి, క్వాలిటీ వైజ్గా బాగుంటుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ వాటికి కన్వర్ట్ అవ్వండి. ఒకసారి 70 రూపీస్ పెడితే మనకి లైఫ్ లాంగ్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పూన్స్ అలాగే ఫోర్క్స్ సెట్ అయితే తెప్పించానండి. మనకి సెట్ ఆఫ్ 12 అయితే వచ్చాయి. అంటే డజన్ అంటాం కదా, అలా అయితే వచ్చాయన్నమాట. స్పూన్స్ 1 డజన్, అలాగే ఫోర్క్స్ 1 డజన్ వచ్చాయి. నెంబర్స్లో అయితే 12 స్పూన్స్ 12 ఫోర్క్స్ అయితే వచ్చాయన్నమాట. ఇదైతే క్వాలిటీ ఎంత గట్టిగా ఉన్నాయండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా వస్తాయని. అంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. నాకు ఏమైనా చీప్ క్వాలిటీ పంపిస్తారేమో మెటీరియల్ అనుకున్నా కానీ క్వాలిటీ వైజ్గా అంత స్ట్రాంగ్గా గట్టిగా భలే ఉన్నాయండి. ఇవైతే మస్ట్ రికమెండ్ ఐటమ్ అనమాట. ప్రైస్ 120 రూపీస్. ఫోర్క్ కూడా చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. మీకు ఫోర్క్స్ మీద అలాగే స్పూన్స్ మీద డిజైన్ కూడా ఇచ్చారు, చూపిస్తున్నాను కదా, అలా డిజైన్ కూడా వచ్చింది. ఎవరికన్నా కావాలంటే మస్ట్ రికమెండ్ ఐటమ్. ఒక సెట్ మన దగ్గర ఉంది అంటే ఇంకా మనం పద్దాక మళ్ళీ కొనాల్సిన పని అయితే ఉండదన్నమాట. 120 రూపీస్కి మంచి క్వాలిటీ అండి. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను క్వాలిటీ అనేది.
ఎన్నిసార్లు చెప్తున్నానంటే చూడండి ఎంత బాగున్నాయో, క్వాలిటీ అయితే భలే స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అందుకనే మస్ట్ రికమెండ్ ఐటమ్. 12 స్పూన్స్ అలాగే 12 ఫోక్స్ అయితే వచ్చాయి. ప్రైస్ 120 రూపీస్ అండి. స్టీల్ మెటీరియల్ వైజ్గా అసలు నో ప్రాబ్లం అండి. చాలా అంటే చాలా బాగుండింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఐస్ పెట్టుకునేదండి, అంటే మనకి ఐస్ క్యూబ్స్ పెట్టుకునడానికి ట్రే అనమాట. ఇది నేను తెప్పించాను. ట్రేస్ మనకి సిలికాన్ మెటీరియల్తో అయితే వచ్చాయండి. సెట్ ఆఫ్ 2 తెప్పించాను. ఐస్ క్యూబ్స్ కాదండి, జింజర్ గార్లిక్ పేస్ట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా చింతపండు పేస్ట్, కోకోనట్ ఇట్లా ఏదైనా మనం క్రష్ చేసినవి పెట్టుకోవచ్చు. ఫ్రీజ్ చేసిన తర్వాత మనం డబ్బాల్లోకి వేసేసుకుంటే చాలా రోజులు వస్తాయి. అందుకని చెప్పి తెప్పించాను అనమాట. మనకి ఒక్కటి పీస్ 80 రూపీస్కి వస్తుంది. అలాంటి నేను 2 అయితే తెప్పించాను. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను కొంచెం ఎక్కువ పెడతాను అనమాట. నాకు ఎట్ ఏ టైం 2 అవసరం పడతాయి. అందుకని సెట్ ఆఫ్ 2 అయితే తెప్పించాను. వచ్చేసి నాన్ స్టిక్వి గరిటెలు అయితే తీసేద్దాం అనుకుంటున్నానండి. అందుకని చెక్కవి అయితే తెప్పించాను. అలాగే మనం స్టీల్ యూజ్ చేయలేం కదా, గీతలు ఎక్కువ పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ చెక్కవి అయితే తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మస్ట్ రికమెండ్ ఐటమ్. 120కి ఇవన్నీ వచ్చాయన్నమాట. అంటే సాంబార్ గరిట, దోశ తిప్పుకోవడానికి గరిట, అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు గరిట, ఇలా అన్నీ ఇచ్చారు. ఒక సెట్ మన దగ్గర ఉంది అంటే ఇంకా మనకి స్టెయిన్లెస్ స్టీల్ అవసరం ఉండదు, నాన్ స్టిక్ కూడా అవసరం ఉండదన్నమాట. తక్కువ బడ్జెట్లో గరిటెలు ఒక్కసారి చేంజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే మస్ట్ రికమెండ్ ఐటమ్. 120 రూపీస్కి అన్నీ వచ్చాయి మన దగ్గర. ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే గారెలు పూరీలు చేసుకుంటాం కదా, ఆ గరిటెలు కూడా వచ్చేసాయి. మొత్తం అన్నీ వచ్చేసాయి. ఒకసారి చెక్ చేయండి. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయి. షార్ట్ అనేది రిలీజ్ అయ్యాక కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని ఏదన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.